కరీంనగర్ జిల్లా గంగాధరలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. గంగాధర మండల కేంద్రానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తూ ఈ విద్యా సంవత్సరానికే పోస్టులను ఆమోదించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో మధురానగర్ చౌరస్తాలో సీఎం చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం చేశారు. గంగాధర ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి రావడం చారిత్రాత్మకమని అన్నారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలందరూ ఎన్నో దశాబ్దాల నుంచి డిగ్రీ కళాశాలను మేము చూస్తామా చూడమనే ఒక మీమాంసలో కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లోనే మా నియోజకవర్గానికి డిగ్రీ కాలేజ్ లేదు, మీరు వెంటనే డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేసినట్టుంటే మా నియోజకవర్గ ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. ఇక్కడ చాలామంది విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్ళలేక ఆర్థికంగా ఇబ్బందులుండి చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. వాళ్ళందరి కోరిక మేరకు మీరు డిగ్రీ కాలేజీని శాంక్షన్ చేయమని చెప్పగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిగ్రీ కాలేజీని శాంక్షన్ చేయడమే కాకుండా పర్మనెంట్ బిల్డింగ్ను కూడా శాంక్షన్ చేసినాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. అదేవిధంగా డిగ్రీ కాలేజ్ పర్మనెంట్ బిల్డింగు రాష్ట్ర చరిత్రలోనే మా ఎస్ఆర్ఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు 29 పోస్టులు ఎట్ ఏ టైం శాంక్షన్ అవ్వడం అనేది ఈ స్టేట్లోనే ఒక రికార్డు. అట్లాంటి అవకాశం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కల్పించారు. నిజంగా నియోజకవర్గ ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఎన్నికల సమయంలో చెప్పిన ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతామని చెప్పి దాంట్లో భాగంగా 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు, మన రామడుగులో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్, అదేవిధంగా గంగాధరలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఇలా కొడిమేర కానీ మల్లెల్లో కానీ తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటులో భాగంగా దానిలో కూడా మేము కృషి చేస్తున్నాం.